హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్ గారెలు ఎలా చేయాలో చూద్దాము. ఇన్స్టెంట్ గారెలు అంటే ఇంకేమీ లేదండి, రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసినవి. ఇవి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మినప గారెల కంటే టేస్ట్ బాగుంటుంది. సో ముందుగా అయితే మనం ఇది నైట్ మిగిలిపోయిన రైస్ని మనం తీసుకుందాము. ఈ రైస్ని మనం ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. పెద్ద మిక్సీ జార్తో అయితే చేసుకోవద్దు. సో ఇప్పుడు మనం ఈ మిగిలిపోయిన రైస్ అంతటిని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక చిక్కటి పెరుగు 1 కప్పు వేసుకోండి. అలా ఎక్కువ వేసుకోవద్దు, 1 కప్పు సరిపోతుందన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, మనం వాటర్ కూడా యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేశారంటే మనకి గారెలు అనేవి బాగా రావన్నమాట. ఇప్పుడు దీనిలో 4 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వలన మనకి గారెలు క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసి దీని మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపి ఒక 2 నిమిషాల పాటు దీన్ని మొత్తం కలిపి ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూడండి, ఇది 2 నిమిషాల తర్వాత నేను దీన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం దీనిలో ఒక 4 పచ్చిమిరపకాయలని సన్నంగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా తరిమి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేశాక ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి చేయితో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇదంతా కలుపుకోవాలండి బాగా. ఫస్ట్ వాటర్ అనేది యాడ్ చేయవద్దు. మనకి ఇది మరీ గట్టిగా అయిపోయింది అనుకున్నప్పుడు మనం చేతిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మనం దీన్ని కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా గట్టిగా ఉంది కదా. సో చేతిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మనం కలుపుకోవాలి. ఒకేసారి పోయకుండా మనం చూసుకోవాలన్నమాట. మనం గారెల పిండి ఎలా కలుపుకుంటామో అలా. చూడండి, ఇలా ఉండాలి. మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇలా వేసుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్నాక మనం చేయిని తడి పెట్టుకొని ఈ పిండిని కొద్దిగా తీసుకొని మనం చక్కగా గారెల లెక్క వేసుకోవాలి. మనం చేయి తడి పెట్టుకుంటే గారెలు అన్నమాట బాగా వస్తాయన్నమాట. సో ఇవి ఇప్పుడు ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల ఉడకకుండా పైన ఉడికిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని 2 వైపులు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదనమాట. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గారెల్ని ఒక టిష్యూ పేపరు వేసుకొని దానిలో వేసుకోండి. ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగతా పిండి కూడా ఇలాగే వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న ఇన్స్టెంట్ గారెలు అనేవి రెడీ అయిపోయాయి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కానీ ఒకసారి ట్రై చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.